పెళ్లి జీవితంలో అతి ముఖ్యమైంది. వివాహంతో కుటుంబం ఏర్పడుతుంది. కానీ కొందరు వ్యక్తిగత కారణాలతో అవివాహితులుగా ఉంటారు. చాలా దేశాల్లో ఇది పెద్ద సమస్య కాదు. కానీ మన సమాజం పెళ్లి కాకపోవడాన్ని ఒక పాపంగా చూస్తుంది. వారి ఆర్థిక స్థితి, చదువు, నైపుణ్యాలను చూడకుండా నేరస్తులుగా భావిస్తుంది. నగరాల్లో ఒంటరి మహిళకు అద్దె ఇల్లు దొరకడం కూడా కష్టమే. పెళ్లి కాని అమ్మాయిలను అసలు మహిళలుగానే చూడరు. భారత్లో ఒంటరి మహిళలపై చేపట్టిన అధ్యయనంలో సమాజంలో ఉన్న సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా చేసే మహిళలను సంతోషంగా లేని, పరిపక్వత లేని, అసంపూర్ణ మహిళలుగా భావిస్తూ సమాజం వారిని దూరంగా ఉంచుతుంది అని వెల్లడైంది. 35 ఏళ్లు నిండిన 4 రకాల మహిళలను ఒంటరిగా నివసిస్తున్న మహిళలు అని ఈ అధ్యయనం గుర్తించింది. వారు భర్త లేని మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలు, పెళ్లి కాని అమ్మాయిలు, భర్త నుంచి విడిపోయి ఉంటున్న మహిళలు. జీవితంపై మరింత ఆశతో, సానుకూల ధోరణితో, ఆర్థికంగా మెరుగ్గా మహిళలు ఉంటున్నప్పటికీ వారిని జీవితంలో లూజర్లుగానే పరిగణిస్తున్నారని అధ్యయనం వెల్లడించింది. ఆడవారికి కాదు, పెళ్లి చేసుకుని మగవారికి కూడా ఈ కష్టాలు తప్పట్లేదు. బంధువులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఫ్యామిలీ ఫంక్షన్స్ కు వెళ్లాలంటేనే భయపడిపోతారు. వాటికి వీలైనంత దూరంగా ఉండాలనుకుంటారు. సైన్స్ మ్యాగజైన్ నేచర్లో ప్రచురితమైన అధ్యయనంలో పెళ్లైన వ్యక్తులతో పోలిస్తే పెళ్లి కాని వ్యక్తులు ఎక్కువ డిప్రెషన్లో ఉంటున్నారు. అమెరికా, బ్రిటన్, మెక్సికో, ఐర్లాండ్, దక్షిణ కొరియా, చైనా, ఇండోనేషియా దేశాల నుంచి 1,06,556 మంది వాలంటీర్లపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. విడాకులు తీసుకున్న వారిలో 99% ఎక్కువగా డిప్రెషన్కు గురవుతున్నారని ఈ స్టడీ గుర్తించింది. ఒక వ్యక్తి పెళ్లి చేసుకోకూడదన్న నిర్ణయానికి రావడానికి బలమైన కారణాలుంటాయి. కానీ సమాజం వాటిని గుర్తించదు. స్త్రీ పురుషుల మధ్య వివాహం తప్ప మరే ఇతర సంబంధం ఉండకూడదు అని భావిస్తుంది. ఒంటరి మహిళ ఎవరైనా అబ్బాయిలు లేదా పురుషులతో మాట్లాడితే ఆమెను తేడాగా చూస్తారు. ఇది వారిలో అపరాధ భావనకు గురి చేస్తుంది. పెళ్లి చేసుకోకుండా ఉండడం అనేది వ్యక్తిగత నిర్ణయం. మన సమాజంలో ఎంతో కాలంగా ఒక మూఢనమ్మకం ఉంది. పెళ్లి చేసుకో అంతా మారిపోతుంది అంటారు. ఈ నమ్మకం మారనంత వరకు ఏది మారదు.